ఉన్నాడు. అనుమాన పడుతున్నారండి. అనుమానం ఏముందమ్మా మాకు ఇలా ఎండ భలే అనుమానపడ్డావు. మా భార్యనే అనుమానపడదు, నువ్వు భలే అనుమానపడ్డావు. ఆడపిల్లల మా ఆయనతో భయపడతాం కదా. భయపడాలి కానీ భయపడద్దు. మంచిగా అనిపిస్తుంది, మంచి వాళ్ళని ఎట్లా అనుకుంటాం చెప్పండి. అవునవును, మరి మా జాగ్రత్తలు మేము ఉంటాం కదా, ఉండాలి. అసలు ఎట్లా పడుతున్నా అర్థమైతలేదు. మీ పేరు ఏం పేరు? మీరు మంచి వాళ్ళు కావచ్చు, ఎట్లా నమ్మాలి చెప్పండి. ఎవరినైనా కానీ ఇవాళ రేపు నమ్మచ్చేటట్టున్నారా? కరెక్టే. అందుకు నంబర్ నాకు అర్థం కాదు. నమ్ముడు అబ్బా నమ్ముడు సలాగా ఉండదు. దెబ్బకు నాకు మంచి అనిపిస్తుంది. పేరు వేరే అనేవారు. నా పేరు కావేరి. కావేరి కావేరి. మరి ఆయన వేరే పేరు అన్నాడుగా. ఏం పేరు? స్ట్రాబెర్రీ. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఏం పేరు? స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ. అమ్మ నీ ఇన్స్టా ఐడి కాదు, నీ పేరు ఒరిజినల్ నేమ్ చెప్పు. కావేరి స్ట్రాబెర్రీ. ఆ పేరు మంచిగా లేదని స్ట్రాబెర్రీ అని పెట్టుకున్నాను. అంటే కావేరి మంచి లేక ఇది పెట్టుకున్నాను. స్ట్రాబెర్రీ అచ్చలేదు. ఎందుకు అచ్చు గుద్దుతా అదే వస్తుంది కదా. తెలియదు. అక్కడ ఉన్నాడా వంశీ? మరి మీరు అక్కడ ఉన్నారా? ఇక్కడ వంశీ. ఏ వంశీ? ఉన్నాడు. అనుమాన పడుతున్నారండి. అనుమానం ఏముందమ్మా మాకు ఇలా ఎండ బాగా కొడుతుంది. తినలేవా? తినలే. నేను కూడా తినలే. నీకు ఎట్లా తినలే అని తినకపోతే మెమొరీ లాస్ ఉంటుంది. అందుకు ఇక్కడ గుడి నాకు కొంచెం నేను దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మేము మంచి భక్తులం కాబట్టి. పెద్దమ్మ తల్లి ఇదివరకు మస్తు చేసినాం, ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఏంటి చేసాడు మస్తు. 10,000 అమ్మాయిలకు 10,000 వచ్చుడంటే ఎంత కష్టపడితే వస్తాను. అబ్బాయిలు అంటే అంటే మేము ఇంతకుముందు తాగినాం. మీరు తెచ్చుకోలేరా? తాగినాం. ఏం కాల్ చేసాడు గిల్లున్నాయి కాల్ చేసాలి. ఇక అది ఎప్పుడు పెట్టుకుంటాం, అందరికి వచ్చిన వాళ్ళకి అందరికి ఇచ్చుకుంటా ఆగేస్తాం. ఏం ఆగం చేస్తారు? థమ్స్ అప్ ఆగం చేసి ఇలా పెడతాం. అంటే మేము రూపాయలు ఆన్ చేసుకుంటాం ఫస్ట్. వెళ్ళలేదు నాకు అయిపోయాయి, అస్సలు వెళ్ళలేదు. ఇక తాగండి, లేట్ అయింది. మీరు కొంచెం మీకు ఎనర్జీ ఉండాలని మన వంశీ చెప్పిండు. ఓలు వంశానా శివానా? వంశాన మళ్ళీ వంశీ శివ అంటే నా క్లారిటీ ఉండద్దా? అరే ఎందుకు కాదు నాకు ఆయన ఇస్తే నువ్వు ఇస్తుంది అంతకంతే కదా. లేదు అది వేరే ఉంటది కానీ అది బాగా సేపు అవుతుంది. స్కూల్ లేదు ఉన్నది. అంటే డిక్ ఇప్పుడు ఓపెన్ చేసినాం. తాగను. ఎందుకు ఓపెన్ చేసినావు? నమ్మకం ఉంటేనే తాగు, లేకపోతే తాగు. ఇవో వంశాన్ అని చెప్పినానికి అట్లా. ఎందుకంటే మేము అసలు తీసుకోవడం గాం. అంటే ఇప్పుడు అనుమానం మీద తాగుతున్నా గందికి కావచ్చు. అంటే మొగలను నమ్మరు ఎట్లా? నువ్వు ఇంత నువ్వు ఎప్పుడు తాగను. నీ ఇంట్లో ఒక మనిషి అనుకుంటే తాగు, లేకపోతే తాగు. నేను ఇంట్లోనే నమ్మ, మిమ్మల్ని ఎట్లా నమ్ముతా? ఇంతకు ముందే అంత. మరి అదే నమ్మకం తాగు కదా. కానీ నీ ముందునే కదా డిక్ ఇప్పింది. తాగుతా తీసుకో అమ్మా, గల్లేముంది. మా ఏదో మేము ఒక ఆకలి ఊరుకుంటాం, ఒక ఏందో ఏమో మన నెంబర్ ఏందన్నా. నమ్మకం ఉండాలంటే ఫస్ట్ మాట్లాడేటప్పుడే ఉండాలి కదా. మాట్లాడడానికి కూడా తెలుస్తలేదు. పర్లేదు, అయ్యో మంచి అని. ఎందుకంటే ఇట్లా నమ్మకం ఉంచుకోవద్దు మొగళ్ళ మీద. పర్లేదు కానీ అందరూ అట్లా ఉండరు కదా. అందరు అట్లనే ఉంటున్నారు కదా. ఎవరో ఒక్కరు అట్లా ఉంటలేరు కాబట్టి కదా మా భయం. ఇంత భయపడగా అంతావు సరే కానీ చెప్పమాట మాతో చెప్తావా? తావు. తిన్నారా మీరు ఎంతమంది? మేము తిన్నాం. నువ్వు ఒక్కనేనా? ఒక్కదాన్ని. 2 తమ్ముళ్ళు. అంటే ఎంత సంపాదించినావు? నేను మీ ఫ్యామిలీకి బాగా ఉన్నోళ్ళేనా? అంటే ఏదో అంత. కొంచెం గట్టి మాట్లాడు, వినపడతలేదు. ఉన్నోళ్ళు అంటే ఏదో అంతంత మాత్రం, మరి ఉన్నోళ్ళం కాదు. అంటే పర్లేదు, రూపాయలు అయితే 1,00,000 2 లక్షలు అయితే ఉన్నాయి. గోల్డేనా అవి? గోల్డే. పర్లేదు, గంత పెద్ద గోల్డ్ భలే వేయించారు మరి. పెద్దగా కనిపిస్తుంది కానీ తక్కువ బంగారం పడుతుందా? లైట్ వెయిట్ ఉంటుంది, అట్లా కూడా చేస్తారు. ఇది ఒకసారి ఇది కూడా గోల్డేనా? గోల్డే.
గోల్డే గోల్డే. కొంచెం ఆయన పోతుంది. ఆడోళ్ళు నవ్వుతే చెప్పాలి, నాకు అస్సలు నచ్చదు. ఎందుకు నచ్చా? నేను ఒకటి ఏపీలో వేసి ఉండే ఒకటి నేను ఇంట్లో చెప్తాను అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తారా నాని? చూడండి. చూస్తారా? ఎందుకు రాకెట్ల పండగ చేపిస్తాను చెప్తున్నాం. వద్దన్నా ఆ? చూడండి ఇట్లా ఇట్లా రెడ్ గ్రీన్ ఇట్లా అంటే ఎట్లా కనబడుతున్నాయి చూడండి, బంగారాలు ఇంట్లో మత్తునే మాకు కానీ చూస్తా అంటున్నా నేను. అంతా తీసుకో చూడు, తీసుకుని చూడు. భలే మొహమాట ఎందుకు? లేదన్నా. అయ్యో చెప్పాయంటావా? చూసిస్తా నేను. నాకు ఎందుకు ఎందుకు నాకు ఇది నాని? ఎందుకు తీస్తున్నారు? ఏ ఆగు, చూస్తా అంటే మళ్ళీ అట్లా ఎత్తావు. చైన్ వస్తుంది. చైన్ వస్తుందా? ఓకే, సారీ అనుకోకు. అది కూడా బాధపడదు. చూడు వస్తుంది అలా మన అసలు లెక్క పెట్టావి. కావేరి మంచిగా ఇచ్చుకొని అవన్నీ ఇచ్చుకొని వెళ్ళిపోవాలి. గవర్నర్ రొద్దిడ ఇవేం చేస్తారన్నా? ఇస్తావా లాక్కోమంటావు? బంగారం మాకు ఏ షూడ్ లేరా. మీరు ఎవరు? స్కార్పియో చెప్తా. జల్దీ కారం పట్టినట్టుంది. జల్దీ తెలియదే. నాకు కావాలి స్కార్పు. అది చెయ్యి. ప్లీజ్ అన్నా, ప్లీజ్. నేనే తీసిస్తా. వదిలేస్తారు కదా? వదిలేస్తాం. వదిలేస్తాం. జల్దీ అట్లా, అది మంచి పద్ధతి. జల్దీ అదే నిజంగా మళ్ళీ ఇడిచిపెడతారు కదా? పెడతాం. ఇగో నేను ఎక్కడ ఎక్కించుకున్నా అక్కడ దింపేస్తాను, వీటిని వెళ్ళిపో. కానీ వాళ్ళకి చెప్పినావు అనుకో, నేను శవం దొరుకుతాడా. ఏ జల్దీ లేట్ అవుతుంది మా కాడ, మళ్ళీ గరం అవుతున్నాడా ఎండా. ఎన్నిసార్లు చెప్పాలి చూసుకుంటున్నావు. ఇడిగా మెడల్ తీయు. చైన్ తొందర తెయ్యులు, ఎందుకు లేట్ చేస్తున్నావు? గంటలు అవుతుంది. నాది ఏంటిది? ఇది నాది. ఇది నేను ఎట్లా అంటలేను అన్న 2 గాజు నీకు ఇచ్చిన ఫస్ట్. ఇది నాది. ఏంటిది? ఏందన్నా? ఇగో అవి బర్రె లేకున్నాయి, అవి మొత్తం అవి తీసుకో. ఇది మంచిగా ఉంచి ఆయన ఉంటుంది కావచ్చు. స్కెచ్ వచ్చింది. సరే పంచుకుందాం, అన్ని పంచుకుందామా? అలాగే సిరసాన్ని తీసుకుందాం. మరి అమ్ముకొని పంచుకుందాం. సరే, మొత్తానికి 2 పాలు నాకు, 1 పాలు నీకు. కమల్ది. పోతావు, ఇంటికి పోతావా? కానీ ఓలకి చెప్తే ఎట్లుంటుంది? ఓలకి చెప్పినా కూడా మన దారుణంగా నేను వేటాడి నరికేస్తాం మేము. చెప్తే పో. ఆశ ఉడకొచ్చిన దెబ్బ కూర్చున్నావా? ఫోన్ ఇంకే ఏంటిది? మంచిగా ఉన్నావు పో. గిట్టాడు పో చెప్పినానుకో మన పని అవుతుంది. వేసేసుడే. దండం పెడతావు. దండం పెడతాను ఎవరు చెప్ప కాదు. ఇట్లా మస్తు మంది వేసారు. వేసేసుడే నేను. గుడ్ థాట్. మరి కత్తే ప్లీజ్ అన్న, కత్తిదా ఇప్పుడు నువ్వు కాదు చంపడేందుకు ఎక్కడ నచ్చిపోతుంది కదా. ఇప్పుడు ప్లీజ్ కత్తిదే అన్న చంపేద్దాం. చెప్తే కదా ఇంత ముందు తినాలి అక్కడ వరకు. నిన్న పోయినావా వేరే ఆమెను గట్టిగా ఉంటేమేనమ్మా? గంట ఏడు రాదు. నువ్వు చెప్తావు, నేను చెప్పా. నేను ఎవరికి చెప్పా? ప్లీజ్ చెప్పా, ఎవరికి చెప్పా? మరి ఇటుండు మరి. నువ్వు ములకుంటే మళ్ళీ కథ ఆగమవుతుంది. ప్లీజ్ అన్న, సరే చెప్పు. నేను ఎవరికి చెప్పాలి? మీరు ఎక్కడ ఎక్కించుకున్నా అక్కడ దించండి అంతే. ఇట్లా పట్టిసే పెడితే చెప్తుంది. ఏదైనా కూడా చేసి పంపిద్దాం. 4 కోసేద్దామా? ఎవరికి చెప్పది? కనుగోలు పోసేద్దామా? కనుగ చూడదు అప్పుడు రాత్తదిగా పేర్లు. మరి తీసేద్దాం. ప్లీజ్ అన్న, దండం పెడతా అన్న, ప్లీజ్. సరే కానీ ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏమన్నదిరా? నాకు సుక్క బొట్టు దుఃఖం రాదా అన్నది. అన్నా లేదా? ఇప్పుడు ఎట్లా దుఃఖం వస్తుంది?
అబద్ధాడిందిగా. దిగిన తర్వాత కూడా గిట్నే పోయి చెప్తుంది కావచ్చు కదా. నన్ను ఏసై కథ మెసేజ్ సంపు కానీ కాదు నమ్మెక్కినప్పుడు గిట్నే ఇస్తాం మేము. మొగలో నువ్వు ఒక్క ఎందుకు వచ్చినావు మరి ఫస్ట్ చెప్పినావు ఎందుకు వచ్చినావు? నమ్మితేనే కదా మోసం చేస్తారు. నాకు ఎందుకో అన్న నాకు ఇప్పటికి ఎందుకో నాకు మనసు అత్తలేదు, సంపితపోతుంది నాకు. ఎందుకు మనసు అత్తలేదు, నేను చంపినాక ముచ్చాడు నాకు. నేను తీసుకోవాలా కూలిగా కూలిగా ఏ పానం పోతుంది మళ్ళీ నీకు అది ఉందా అది ఆస్తమా ఉందా? కూలిగా కూలి ఏమన్నా ఒట్టి ఏమన్నా సరే ఓకే విష పెడతాం. ఏం లేదు అరే మీకు మేము కూడా అనుకున్నా కూడా అయింది. అన్ని నీకు ఎత్తాం నీకు ఎత్తాం కూలిగా తీసుకో ఫస్ట్ కూలిగా హొర్ర ఫస్ట్ కూల్గా ఏం కాదు. ఇప్పుడు పెద్ద అయితే చెప్పాలా నాకు ఇష్యూ అవుతుంది. ఏం కాదు వంశీ అన్న చెప్పాలా. ఇప్పుడు వంశీ అన్న అతను మా ఫ్రెండేరా ఏం కాదు ఇట్లా ఒక చిన్న వీడియో అని చెప్పిండు. ఫ్రాంక్ పరంగా చేసినాం అంతే. కానీ ఇది నీకు ఎంత ఆస్తం ఉంచాలని మాకు చెప్పలేడు. మరి ఫస్ట్ చెప్తే మనకి ఇట్లా ఆస్తం ఉందని కాదు. నీకు ఇచ్చినాం కదా సంపేటి ఇప్పుడు అమ్ముతాం కదా నిన్ను ఒకసారి. లేదు మేము మంచిగా ఆల్రెడీ ఒకసారి నువ్వు ఫోన్లో పడి వస్తారు మా వీడియోస్ వస్తాయి. మేము యూట్యూబ్లో ఫ్రాంక్స్ చేద్దాం నమ్మదు కాకపోతే ఒకసారి మా వీడియోస్ కొట్టు. మేము ఏమన్నా నిజంగా